హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి గ్రాండ్ టెస్ట్ విద్యా దృక్పథాలు అనే కాన్సెప్ట్ మీద మొత్తం టెక్స్ట్ బుక్ మీద 8 మార్కులకి 16 బిట్లు ఇవ్వడం జరిగింది. రూల్గా అయితే పెర్స్పెక్టివ్స్ అనేది 4 మార్కులు 8 బిట్లు, కానీ 2 పెర్స్పెక్టివ్ గ్రాండ్ టెస్ట్లుగా ఉంటుందని 8 మార్క్స్కి 16 బిట్లు ఇవ్వడం జరిగింది. అలా ఈజీగా మనకి 2 గ్రాండ్ టెస్టులు కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ ఎక్కువ బిట్లు గ్యాదర్ అవుతాయని 16 బిట్లు 8 మార్కులకి ఇచ్చాను. ఈ టెస్ట్ మొత్తం చేశాక ఈ బిట్లన్నీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఫుల్ క్వాలిటీ పెర్స్పెక్టివ్ టెస్టు అంటే ఎక్కడెక్కడో బిట్లు ఏరేయడం కాకుండా మనం సొంతంగా టెక్స్ట్ బుక్ చదివి ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ టెస్ట్లో 16కి మీకు ఎన్ని వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఈ పెర్స్పెక్టివ్ టెస్ట్ అనేది ఎంత క్వాలిటీగా ఉందో. ఇక లేట్ చేయకుండా డిఎస్సి గ్రాండ్ టెస్ట్ పెర్స్పెక్టివ్ బిట్లు చూద్దాం. ముందుగా బిట్లు ఆప్షన్ చదువుతాను, మీరు ఆన్సర్స్ ఒక దగ్గర రాసుకుంటే లాస్ట్లో రివీల్ చేసే ఆన్సర్లను బట్టి మీకు ఈజీగా ఎన్ని వచ్చాయో తెలుస్తుంది. విద్యా దృక్పథాలు గ్రాండ్ టెస్ట్. 1వది, ప్రథమ విద్యా కమిషన్ అని దేనిని అంటారు? కొఠారీ కమిటీ, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, హాట్ టాక్ కమిటీ, హంటర్ కమిషన్. ప్రథమ విద్యా కమిషన్ అని దేనిని అంటారు? 2వది, వేదకాలపు విద్యలో విద్యార్థికి ఎన్ని సంవత్సరాల నాటికి సమవర్తనోత్సవం జరుగుతుంది? వేదకాలపు విద్యలో విద్యార్థికి ఎన్ని సంవత్సరాల నాటికి సమవర్తనోత్సవం జరుగుతుంది? 11, 12, 18, 14. 3వది, సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని నిర్వచించినది. సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని నిర్వచించినది స్పెన్సర్, ఎమర్సన్, డెకార్టే, రెడిన్. 4వది, ఆంగ్లేయుడైన జార్విన్ అనే కంపెనీ ఉద్యోగి ఇంజనీర్ తరగతుల్లో భారతీయులకు అర్థమయ్యేలా ఏ భాషలోకి తర్జుమా చేసి బోధించడానికి ప్రయత్నించారు? తెలుగు, తమిళం, తెలుగు, కన్నడ, కొంకణి, మరాఠీ, పంజాబీ, హిందీ. 5వది, క్రింది ఏ దశలో హిందీ భాషను జాతీయ భాషగా చేయు అభిప్రాయం తొలిసారి పుట్టినది? క్రింది ఏ దశలో హిందీ భాషను జాతీయ భాషగా చేయు అభిప్రాయం తొలిసారి పుట్టినది? 1912 నుంచి 17, 1922 నుంచి 27, 1938 నుంచి 47, 1930 నుంచి 38. 6వది, షెడ్యూల్ కులాల అధ్యాపకుల భర్తీ, షెడ్యూల్ కులాల వారికి హాస్టల్ సౌకర్యాలు పెంచాలని సూచించినది ఎన్ఈపి 1986, మాధ్యమిక విద్యా కమిషన్, కొఠారీ కమిషన్, ఎస్పాల్ కమిటీ. నెక్స్ట్ 7వది, అల్పసంఖ్యాకులు భారత భూభాగంలో ఏ ప్రాంతంలో నివసించినప్పటికీ వారు తమదైన భాష, లిపి, వారి సంస్కృతిని సంరక్షించుకునే హక్కును తెలిపే ఆర్టికల్. ఆర్టికల్ 30(1), ఆర్టికల్ 29(1), ఆర్టికల్ 29(2), ఆర్టికల్ 32. 8వది, సమాజ శ్రేయస్సుకు వ్యక్తుల చేత కోరబడిన, ప్రభుత్వం చేత గుర్తింపబడిన అధికారమే హక్కు అని వివరించినది టిహెచ్ గ్రీన్, లాస్కీ, అరిస్టాటిల్, సెంట్ థామస్ ఆక్వినాస్. 9వది, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ సూచన ప్రకారం ప్రాథమిక స్థాయి పిల్లలు ఎన్ని గంటల కంటే ఎక్కువ బడిలో ఉండకూడదని చెప్పింది? ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ సూచన ప్రకారం ప్రాథమిక స్థాయి పిల్లలు ఎన్ని గంటల కంటే ఎక్కువ బడిలో ఉండకూడదని చెప్పింది? 2:30 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5, 3:30 నుంచి 5 గంటలు. 10వది, ఆర్టీఈ 2009లో అధ్యాయం 5లో క్రింది ఏ అంశం గురించి ఉంది? ప్రభుత్వాల బాధ్యత, బడులు ఉపాధ్యాయుల బాధ్యత, విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, బాలల హక్కుల సంరక్షణ. ఆర్టీఈ 2009లో అధ్యాయం 5లో ఈ క్రింది ఏ అంశం గురించి ఉంది? ప్రభుత్వాల బాధ్యత, బడులు ఉపాధ్యాయుల బాధ్యత, విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, బాలల హక్కుల సంరక్షణ. నెక్స్ట్ 11వది, విద్యాంజలి అనే కార్యక్రమంలో అంజలి అంటే అర్థం ఏమిటి సంస్కృత భాషలో? కరెక్ట్ నాలెడ్జ్, క్లారిటీ, అన్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్, ఆల్ ఆఫ్ ద అబోవ్. విద్యాంజలి అనే కార్యక్రమం కొత్తగా ప్రవేశపెట్టింది కదా, అందులో అంజలి అంటే అర్థం ఏమిటి సంస్కృత భాషలో? కరెక్ట్ నాలెడ్జ్, క్లారిటీ, అండ్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్, ఆల్ ఆఫ్ ద అబోవ్. 12వది, ఎన్ఈపి 2020 ప్రకారం 5+3+3+4 విద్యా విధానం ఉండాలని సూచించారు. అయితే ఇందులో ప్రిపరేటరీ స్టేజ్ సూచించేది ఏది? 5, మొదటి 3, రెండవ 3, 4. 13వది, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో నియమించిన టీఎంఎఫ్ ఆయాలకు ఇస్తున్న గౌరవ వేతనం ఎంత? 3,000, 4,000, 5,000, 6,000. టీఎంఎఫ్ ఆయాలుగా కొత్తగా నియమించింది, వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం ఎంత? 3,000, 4,000, 5,000, 6,000. 14వది, మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇప్పుడు ప్రాథమిక స్థాయి పిల్లలకి ఏ ఏ రోజులలో శనగ పలుకులతో చేసిన చిక్కీలను ఇస్తున్నారు? వారంలో అన్ని రోజులు, సోమ, బుధ, శుక్ర, మంగళ, గురు, శని, సోమ, శనివారం. 15వది, సంతృప్తిదాయక, నాణ్యత గల సార్వజనీన ప్రాథమిక విద్యను 2010 నాటికి దేశవ్యాప్తంగా అందించాలి అనే ధ్యేయంతో ప్రారంభమైనది ఏది? సంతృప్తిదాయక, నాణ్యత గల సార్వజనీన ప్రాథమిక విద్యను 2010 నాటికి దేశవ్యాప్తంగా అందించాలనే ధ్యేయంతో ప్రారంభమైనది ఏది? డిపెప్, ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ, ఎన్సిటిఈ. 16వది,
కుంజాపురి విధానం ఈ కృత్యాధార బోధనా విధానం ఏ రాష్ట్రానికి చెందినది? పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరాఖండ్, జైపూర్, రాజస్థాన్. ఇవి ఫ్రెండ్స్ 16 బిట్లు. ఈ 16 బిట్లు చేస్తే మీరు 2 గ్రాండ్ టెస్ట్లు అయిపోయినట్లు అవుతుంది. అవి చేసేయండి. ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తాను చూడండి. ఒకటవది ప్రథమ విద్యా కమిషన్ అని దేనిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ డి హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ని వుడ్స్ డిస్పాచ్ తర్వాత అందులో లోపాలను సరిచూసి మొట్టమొదటి విద్యా కమిషన్గా ప్రథమ విద్యా కమిషన్గా దీన్ని పేర్కొంటారు. అలా కాకుండా భారతీయ విద్యా కమిషన్ అయితే కొఠారి కమిటీ. రెండవది వేదకాలపు విద్యలో విద్యార్థికి ఎన్ని సంవత్సరాల నాటికి సమవర్తనోత్సవం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నాటికి బ్రహ్మచర్య దశ ముగింపు దశకు సంవర్తనోత్సవం చేస్తారు. మూడవది సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని నిర్వచించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ స్పెన్సర్. సంపూర్ణ జీవితానికి సమాయత్తం 2 సార్లు ఉన్నాయి కాబట్టి స్పెన్సర్, అలా గుర్తుంచుకోండి. నాలుగవది ఆంగ్లేయుడు అయిన జార్విన్ అనే కంపెనీ ఉద్యోగి ఇంజనీరింగ్ తరగతుల్లో భారతీయులకు అర్థమయ్యేలా ఏ భాషలోకి తర్జుమా చేసి బోధించడానికి ప్రయత్నించారంటే ఆన్సర్ ఆప్షన్ సి కొంకణి మరియు మరాఠీ. అతను తన ఇంజనీరింగ్ యొక్క తరగతులని కొంకణి, మరాఠీలోకి అనువదించి బోధించడానికి ప్రయత్నించారు. అతని పేరు జార్విన్. ఐదవది క్రింది ఏ దశలో హిందీ భాషను జాతీయ భాషగా చేయు అభిప్రాయం తొలిసారి పుట్టినది? ఆన్సర్ ఆప్షన్ డి 1930 నుంచి 38. ఈ మధ్యలో ఉన్న 1937లో రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విపరీతమైన మెజార్టీతో గెలవడం వలన అప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్ మరియు హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించాలనే అభిప్రాయం కూడా పుట్టింది. ఆరవది షెడ్యూల్డ్ కులాల అధ్యాపకుల భర్తీ, షెడ్యూల్డ్ కులాల వారికి హాస్టల్ సౌకర్యాలు పెంచాలని సూచించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్ఈపి 1986. 1986 ఎన్ఈపి ఎస్సీ కులాల గురించి ఎక్కువగా వాళ్ళ అధ్యాపకుల భర్తీ మరియు వాళ్ళకి హాస్టల్ సౌకర్యాలు పెంచాలని సూచించినది. ఏడవది అల్పసంఖ్యాకుల భారత భూభాగంలో ఏ ప్రాంతంలో నివసించినప్పటికీ వారు తమదైన భాష, లిపి, వారి సంస్కృతిని సంరక్షించుకునే హక్కును తెలిపే ఆర్టికల్? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 29(1). 29 ఆర్టికల్లో 1వ భాగము వాళ్ళు ఎక్కడ నివసించినా వాళ్ళ భాష, లిపి, వాళ్ళ మతాలని, వాళ్ళు దేన్నైనా రక్షించుకునే హక్కుని ఇక్కడ ఉంది. ఎనిమిదవది సమాజ శ్రేయస్సుకు వ్యక్తుల చేత కోరబడిన, ప్రభుత్వం చేత గుర్తింపబడిన అధికారమే హక్కు అని వివరించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ టీహెచ్ గ్రీన్. టీహెచ్ గ్రీన్ యొక్క నిర్వచనం ఇది. తొమ్మిదవది ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ సూచన ప్రకారం ప్రాథమిక స్థాయి పిల్లలు ఎన్ని గంటల కంటే ఎక్కువ బడిలో ఉండకూడదని చెప్పినది? ఆన్సర్ ఆప్షన్ ఏ 2:30 నుంచి 3 గంటలు. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ ప్రకారం ప్రాథమిక స్థాయి పిల్లలు 2:30 గంటల నుంచి 3 గంటలే బడిలో ఉండాలని చెప్పినది. 10వది ఆర్టీఈ 2009లో అధ్యాయం 5లో క్రింది ఏ అంశం గురించి ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక. విద్యా ప్రణాళిక మరియు పాఠ్య ప్రణాళిక గురించి ఇవ్వడం జరిగింది. అధ్యాయం 3లో ప్రభుత్వాల బాధ్యత, అధ్యాయం 4లో బడులు ఉపాధ్యాయుల బాధ్యత, అధ్యాయం 6లో బాలల హక్కుల సంరక్షణ. ఇక్కడ అధ్యాయం 5 అడిగారు కాబట్టి విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక. 11వది విద్యాంజలి అనే కార్యక్రమంలో అంజలి అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్. ఎన్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్ అనేది అర్థము విద్యాంజలిలో. అంజలి అంటే విద్య అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండు కరెక్ట్ నాలెడ్జ్ మరియు క్లారిటీ, ఈ రెండు కూడా విద్య అనే దానికి అర్థం సంస్కృత భాషలో. అదే అంజలి అనే దానికి అర్థం ఎన్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్. ఆన్సర్ ఆప్షన్ సి. 12 ఎన్ఈపి 2020 ప్రకారం 5+3+4 విద్యా విధానం ఉండాలని సూచించారు. అయితే ఇందులో ప్రిపరేటరీ స్టేజ్ సూచించేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి మొదటి 3. అంటే 5+3లో ఉన్న ఫస్ట్ 3 అనేది ప్రిపరేటరీ స్టేజు, ఫస్ట్ 5 అనేది ఫౌండేషనల్. 13వది స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో నియమించిన టీఎంఎఫ్ ఆయాలకు ఇస్తున్న గౌరవ వేతనం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 6,000. ప్రస్తుతానికి టీఎంఎఫ్ ఆయాలుగా ఉన్న ఆయాలకి 6,000 గౌరవ వేతనం ఇస్తుంది. 14వది మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇప్పుడు ప్రాథమిక స్థాయి పిల్లలకి ఏ రోజులలో శనగ పలుకులతో చేసిన చిక్కీలను ఇస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి సోమ, బుధ, శుక్ర. రోజు తప్పించి రోజు ఇస్తున్నారు. మరి మంగళ, గురు, శనివారాల్లో రాగి జావాని అందిస్తున్నారు. 15వది సంతృప్తిదాయక, నాణ్యత గల సార్వజనీన ప్రాథమిక విద్యను 2010 నాటికి దేశవ్యాప్తంగా అందించాలి అనే ధ్యేయంతో ప్రారంభమైనది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఎస్ఎస్ఏ. ఇది డిపెప్ స్థానంలో 2010 నాటికి దేశవ్యాప్తంగా సార్వజనీన ప్రాథమిక విద్యను అందించడానికి ఎస్ఎస్ఏ ఏర్పడింది. 16వది కుంజాపురి విధానం ఈ కృత్యాధార బోధనా విధానం ఏ రాష్ట్రానికి చెందినది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కృత్యాధార విధానం ఉన్నది. అలా స్నేహబాల మన రాష్ట్రానికి చెందిన కృత్యాధార విధానం. ఇవి ఫ్రెండ్స్ 2 పెర్స్పెక్టివ్స్ గ్రాండ్ టెస్ట్లు ఒకే వీడియోలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 4 మార్కులే పెర్స్పెక్టివ్ మనకి డిఎస్సీలో ఉంటాయి, అంటే 8 బిట్లు. ఇందులో 16 బిట్లు మొత్తం టెక్స్ట్ బుక్ని కవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇంకా నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ ఉంది, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంది. ఆ 2 కూడా కంప్లీట్ అయిపోతే మనకి దాదాపుగా
టోటల్ గ్రాండ్ టెస్ట్ డిఎస్సి గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా డిఎస్సి షెడ్యూల్ ఎప్పుడనేది కూడా త్వరలో తెలుస్తుంది. దానికి అనుగుణంగా గ్రాండ్ టెస్టులు కానీ సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు కానీ పెడదాం. అంతవరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బిట్స్ ఎలాగున్నాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.